హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో దొరికేలా ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 3 cups ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. అలాగే దానికి సరిపడేలాగా 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ని, బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాము. అలాగే ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నవి 1 cup యాడ్ చేసుకున్నాను. ఇలా స్లైస్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను స్ట్రైట్గా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ ఎలా అంటే మనం ఇలాంటి కొంచెం చిటికెడ వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా కలిపేసుకోవాలి, స్మాష్ చేసుకోవాలి. మొత్తం పిండి అంతా కన్సిస్టెన్సీ మనకి ఇలా వచ్చే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం ఫ్రైకి సరిపడా నూనె యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా హీట్ అయ్యాక ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా చేత్తోనే యాడ్ చేసుకోవాలి. పకోడాని ఇలా షేప్లో చాలా టేస్టీగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకోవాలి హ్యాండ్తోనే. హై ఫ్లేమ్ మీదే ఉంచేయాలి. అలాగే మనం ఫ్లేమ్ అనేది ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ముందుకు వెనక్కి ఫ్లిప్ చేసుకుంటా హై ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముందుకే వెనక్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ముందుగా 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం చాలా బాగా వస్తుంది. ఇవి నూనెలోనే యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. నూనె అంతా వడకట్టుకునేలా తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్ పకోడా అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. చాలా మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా వస్తుందో అలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్, ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. పకోడాని యాడ్ చేసుకొని టేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే.